1700 స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే మన పరిస్థితి ఇది. బాడీ అయితే కంప్లీట్ డిహైడ్రేట్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ హీట్ ఉన్నది. హీట్ పెరిగిన కొద్ది హీట్ పెరుగుతుంది. అందుకే చిన్నగా కడుపులో ఇంత టాటా గ్లూకోపిల్స్ వేసి అది దాగా 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ అయితే పాదయాత్ర స్టార్ట్ చేసేసిన. 1700 స్టెప్స్ నుంచి చాలా అంటే చాలా ఈజీగా ఉన్నది. అయితే ఎక్కడ కనిపించదు, తిరుపతిలో తప్ప. దీన్ని అయితే అడవి ఉడత లేదంటే మినుగుపిల్లి అంటారు. ఇదైతే తిరుపతిలోనే కనిపిస్తుంది. ఇదైతే మనుషులకు బాగా అలవాటు అయింది. మా ఊళ్ళో ఫుడ్ అయితే చూసి ఎట్లా దగ్గరికి ఉరికొస్తుందో. తమాషా అయిపోయేసరికి 2200 స్టెప్స్ కి అయితే వచ్చేసిన. ఇక వాటర్ బాటిల్ తీసుకొని కడుపులో వేసేస్తాను. వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. ఈ బాటిల్ మనం రిటర్న్ ఇస్తే ఏ షాప్ లో అయినా మళ్ళీ మనకు 30 రూపీస్ రిటర్న్ ఇస్తారు. అయితే అన్నని అడిగిన, అన్న ఏ షాప్ లో అయినా రిటర్న్ ఇస్తారా అంటే ఏ షాప్ లో అయినా రిటర్న్ ఇస్తాడు అని చెప్పిండు. బాటిల్ తీసుకొని మళ్ళీ నాకు 30 రూపీస్ అయితే రిటర్న్ ఇచ్చేసిండు. కొద్దిగా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకైతే మెకన్ దర్శనం ఇచ్చింది. ఇక దీన్ని కూడా కొద్దిగా సేపు చూసుకుంటూ కూర్చున్నాడా. 1700 నుంచి 2500 రకనైతే అంత ఇబ్బంది లేకుండా వచ్చేసిన. వచ్చిన తర్వాత ఒక మసాలా ముద్దను అయితే తీసుకున్నాం. 1500 మెట్లు దాటంగానే ఇక మన బాస్ అయితే దర్శనం ఇచ్చిండు. అయితే టీటీడీ వాళ్ళు అయితే ఫ్రీ మజ్జిగ వస్తారు. మీరు ఎంత కావాల్సి అంత తాగొచ్చు. మొత్తం అయితే ఫ్రీగానే ఉంటది.